రాయి విసరకని చెప్పానా లేదా? ఎవరికైనా తగిలితే వాళ్ళొచ్చి నిన్ను బాగా కొడతారు. అమ్మ ఈ మాట అనగానే 2, 3 ఏళ్ల చింటూ చేతిలో ఉన్న రాయిని వెంటనే కింద పడేశాడు. కాకపోతే అమ్మ లోపలికి వెళ్ళిన మరుక్షణమే మరో రాయిని పట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? రాయిని కింద పడేయడానికి భయం అన్న ఫీలింగ్‌ని రీజన్‌గా చూపించాం. అయితే అమ్మో, నాన్నో చూస్తున్నారన్న భయం, లేకపోతే రాయి ఎవరికైనా తగిలితే వాళ్ళొచ్చి కొడతారు అన్న భయం. భయానికి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. ఎక్కువ కాలం ఉండదు. మనం వెళ్ళిపోగానే మళ్ళీ భయం పోతుంది. ఇలా ఒక పని మాన్పించడానికో, చేయించడానికో మనం భయాన్ని వాడినప్పుడల్లా వీఆర్ లూజింగ్ ఔట్ ఆన్ ఎ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ టు టీచ్ అవర్ కిడ్స్ సంథింగ్ దట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. అది కాదు చింటూ, నువ్వు రాయి విసిరినప్పుడు ఎవరికైనా తగిలితే పాపం వాళ్ళకి బాగా నొప్పిగా ఉంటుంది కదా! ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఆడుకుంటున్న సమయంలో ఎవరైనా రాయి విసిరితే అదొచ్చి నీకు తగిలిందనుకో, నీకు కూడా బాగా నొప్పిగా ఉంటుంది కదా! అని 1కి 10 సార్లు రకరకాలుగా వివరించడం వలన వాళ్ళకి అవతల వాళ్ళ కోణంలో నుండి ఆలోచించడం అర్థమవుతుంది. ఇదే కదా ఎంపతి అంటే. అలానే రాయి విసరడం ఎందుకు తప్పో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి తప్పును ఇలా గనక ఓపికగా మనం వివరించగలిగితే వాళ్ళు చేస్తున్న పని తప్పో, ఒప్పో వాళ్ళంతట వాళ్ళే తెలుసుకొని సవరించుకోగలిగే స్కిల్‌ని నేర్పించిన వాళ్ళం అవుతాం.